రాజమండ్రిలో సత్యనారాయణ, అనంతలక్ష్మి దంపతులు తమ కుమార్తె సౌమ్యతో కలిసి జీవిస్తూ ఉంటారు. సౌమ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటుంది. ఒకరోజు ఉపాధ్యాయురాలు, స్టూడెంట్స్, రీసెంట్గా జరిగిన సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఎప్పటిలాగానే సౌమ్య కాలేజ్ ఫస్ట్ వచ్చింది. గివ్ హర్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. స్టూడెంట్స్ అందరూ క్లాప్స్ కొడతారు. టీచర్ సౌమ్యతో, కీప్ ఇట్ అప్ సౌమ్య, నువ్వు ఇలాగే చదివితే ఖచ్చితంగా స్టేట్ ర్యాంక్ వస్తుంది. చదువు తప్ప వేరే విషయాల మీదకి నీ ధ్యాసని వెళ్ళనివ్వకో. లేదు మేడం, బాగా చదువుకొని ఐఏఎస్ అవ్వాలి, అదే నా లక్ష్యం. అందుకే ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నాను. వెరీ గుడ్. నేను ఫస్ట్ ఇయర్ నుండి చూస్తున్నాను. ఒక్కరోజు కూడా కాలేజ్కి ఆబ్సెంట్ పెట్టలేదు. చాలా పట్టుదలగా చదువుతావు. నువ్వు ఖచ్చితంగా నీ గోల్ రీచ్ అవుతావు సౌమ్య. థ్యాంక్ యూ మేడం. సౌమ్య సంతోషంగా ఇంటికి వెళ్ళి ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్తుంది. అది విన్నవాళ్ళు చాలా సంతోషిస్తారు. నువ్వు కాలేజ్ ఫస్ట్ వస్తావని నాకు ముందే తెలుసు సౌమ్య. అందుకే నీ చదువుకు ఉపయోగపడుతుందని ఇదిగో ఈ ల్యాప్టాప్ కొన్నాను అని ల్యాప్టాప్ సౌమ్యకిస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? నాకు ల్యాప్టాప్ అవసరమైనప్పుడు నా ఫ్రెండ్ దివ్య ల్యాప్టాప్ తీసుకుంటున్నాను కదా. నువ్వు ఇలా ఇబ్బంది పడ్డం ఇష్టం లేకే మీ నాన్న ల్యాప్టాప్ కొన్నారు సౌమ్య. నాన్న ఇంకా పాత బైక్ వాడుతున్నారు. ల్యాప్టాప్ కొన్న డబ్బుతో కొత్త బండి వచ్చేది కదమ్మా. బండి ఎప్పుడైనా కొనుక్కోవచ్చు సౌమ్య, ముందు నీ చదువు ముఖ్యం. సౌమ్య రోజులాగానే కాలేజ్కి బయలుదేరుతుంది. తనని ఇద్దరు యువకులు వెంబడిస్తూ ఉండడం సౌమ్య గమనిస్తుంది. సౌమ్య కాలేజ్కి చేరుకుంటుంది. సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు సౌమ్యని ఆపుతారు. వాళ్ళలో ఒక యువకుడు సౌమ్యతో, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఐ లవ్ యూ అని సౌమ్య చెయ్యి పట్టుకుంటాడు. సౌమ్య కంగారు పడి చెయ్యి విడిపించుకొని పారిపోతుంది. తన తల్లిదండ్రులకి ఈ విషయం తెలిస్తే భయపడిపోతారని వారికి చెప్పలేదు సౌమ్య. సౌమ్య తర్వాతి రోజు భయపడుతూనే కాలేజ్కి బయలుదేరింది. సూరజ్ మళ్లీ తన స్నేహితుడితో కలిసి సౌమ్య దారికి అడ్డుపడతాడు. నిన్న ఐ లవ్ యూ చెప్తుంటే ఏవీ మాట్లాడకుండా పారిపోయావేంటి? దానికి సౌమ్య భయంగా, నాకు ఇష్టం లేదండి, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానా? నన్ను ఎంతమంది అమ్మాయిలు లవ్ చేస్తున్నారో తెలుసా? నేను చాలా డబ్బున్నవాణ్ణి. నీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని నాకు తెలుసు. నన్ను లవ్ చేస్తే నీ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. నిన్ను సినిమాలకి, పబ్బులకి తీసుకువెళ్తాను. దయచేసి నాతో ఇలా మాట్లాడకండి. నేను అలాంటి అమ్మాయిని కాదు. మా అమ్మా నాన్న చాలా కష్టపడి నన్ను చదివిస్తున్నారు. నన్ను వదిలేయండి ప్లీజ్. సూరజ్ సౌమ్యని రోజు ఇలానే ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. సౌమ్య ఈ విషయం తన స్నేహితురాలు దివ్యకి తప్ప ఎవ్వరికీ చెప్పలేదు. దివ్య సౌమ్యతో, సౌమ్య, ఈ విషయం ఎప్పటికైనా నీ పేరెంట్స్కి చెప్పడం మంచిదే. వాళ్ళకి ఈ విషయం తెలిస్తే చాలా భయపడతారు దివ్య. అతనికి అర్థమయ్యేలా చెప్పి నా వెంటపడ్డం ఆపేలా చెయ్యాలి. ఈరోజు నీతో పాటు నేను కూడా వస్తాను సౌమ్య. అలాగే దివ్య. సూరజ్ అతని స్నేహితుడితో కలిసి మళ్లీ వారికి అడ్డుపడతాడు. సౌమ్య, దివ్య ఇద్దరూ అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ సూరజ్ వైఖరి మారదు. సౌమ్య సహనం కోల్పోయి అతనంటే ఇష్టం లేదని గట్టిగా చెప్పి దివ్యతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూరజ్ కోపంగా తన బైక్పై వేగంగా వారి వైపుకు వెళ్తాడు. సౌమ్య రోడ్డుపై పడిపోతుంది. ఇది చూసిన జనం సౌమ్య వద్దకు రావటంతో సూరజ్ అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోతాడు. రోడ్డుపై పడ్డంతో సౌమ్యకు గాయాలవుతాయి. దివ్య సౌమ్యని తన ఇంటికి తీసుకెళ్తుంది. సౌమ్య చేతి మీద గాయాలు చూసిన తన తల్లిదండ్రులు, ఈ గాయాలేమిటమ్మా? ఆటో సడన్గా మీదకొచ్చింది నాన్న. నేను ఫుట్పాత్ మీద పడిపోయాను అని సౌమ్య అబద్ధం చెప్తుంది. అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి ఆ దెబ్బలకి మందురా లక్ష్మి. సౌమ్య తల్లి తనని గదిలోకి తీసుకువెళ్తుంది. సౌమ్య తండ్రికి ఇప్పటికీ నిజం తెలియకపోతే ఏమైనా జరుగుతుందేమోనని భయపడి దివ్య అతనితో, అంకుల్, సౌమ్యని చాలా రోజుల నుండి సూరజ్ అనే అతను ఏడిపిస్తున్నాడు. ఈరోజు తనకి గాయాలవ్వడానికి కూడా అతనే కారణం అని దివ్య జరిగిందంతా చెప్పేస్తుంది. అదే సమయానికి సౌమ్య తన తల్లి బయటకొస్తారు. సత్యనారాయణ తన కూతురితో, ఇంత జరుగుతుంటే నాకు నిజమెందుకు చెప్పలేదమ్మా? మీరు భయపడతారని సౌమ్య మీకు ఇన్ని రోజులుగా ఈ విషయం చెప్పలేదు అంకుల్. సౌమ్య తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్లి సూరజ్పై కంప్లైంట్ ఇస్తాడు. నేనతన్ని పిలిచి స్టేషన్కి రప్పించి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాను. అతనికి మీ అమ్మాయి వెంటపడ్డం,
సౌమ్య తండ్రి ఇంటికి వెళ్ళి తనతో, స్టేషన్లో అతని మీద కంప్లైంట్ ఇచ్చాను సౌమ్య, ఇంకతన్ని జోలికి రాడు. ఎస్ఐ గారు చాలా ధీమాగా చెప్పారు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఓ 2 రోజుల తర్వాత కాలేజ్కెళ్ళు సౌమ్య. ఆ మాటలకి సౌమ్య చాలా సంతోషిస్తుంది. 2 రోజుల తర్వాత సౌమ్య కాలేజ్కి వెళ్ళినప్పుడు సూరజ్ మళ్ళీ ఆమెను ఏడిపిస్తాడు. నువ్వు స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నిన్ను వదిలేస్తాననుకున్నావా? నువ్వు నాకు ఓకే చెప్పేంత వరకు నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వను. సౌమ్య ఇంటికి వెళ్ళి బోరున ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది. సౌమ్య తండ్రి తనని ఓదార్చి తనను స్టేషన్కు తీసుకుని వెళ్తాడు. ఆ అబ్బాయి మళ్ళీ మా అమ్మాయిని ఏడిపిస్తున్నాడు సార్. అయితే నన్నేం చేయమంటావు? అయినా నీ కూతురికి చదువెందుకు? నీ కూతుర్ని కాలేజీకి పంపించటం మానేస్తే నీకిలా స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఏం మాట్లాడుతున్నారు సార్? 2 రోజుల ముందు మీరు మాట్లాడిన దానికి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికి కొంచెం కూడా సంబంధం లేదు. ఎక్కువ మాట్లాడకుండా బయటికి పో. మీరతనికి అమ్ముడు పోయారని అర్థమవుతుంది. నీకు లాఠీ దెబ్బలు పడితేనే తప్ప వినేలా లేవు. సౌమ్య ఎస్ఐకు అడ్డుపడి తన తండ్రిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. వాళ్ళింటికి చేరుకున్న తర్వాత సౌమ్య తల్లి ఏం జరిగింది అని అడుగుతుంది. ఎస్ఐ అతనికి అమ్ముడు పోయాడు లక్ష్మి. అతను మన కంప్లైంట్ తీసుకోవటం లేదు. ఇప్పుడేం చేద్దామండి? ఆ అబ్బాయి బాగా డబ్బున్నవాడు. అలాంటి వాళ్ళకి ఎదురుగా వెళ్తే మనలాంటి వాళ్ళకి న్యాయం జరగదు. అయితే మన అమ్మాయి ఇలా రోజు భయపడుతూనే కాలేజీకి వెళ్ళాలా? అమ్మాయిని నేను కాలేజీకి తీసుకురావచ్చు, కానీ అది పరిష్కారం కాదు. వాడు అమ్మాయిని కాలేజీలో కూడా ఇబ్బంది పెట్టచ్చు. ఇక మన అమ్మాయిని చదువు మాన్పించటమే దీనికి పరిష్కారం. చదువు మానేడువేంటి నాన్న? మన అమ్మాయి చదువుకొని గొప్ప స్థాయిలోకి రావాలనుకుంటుంది. తనని చదివించడానికి మీరు ఇన్నేళ్లు కష్టపడి ఇప్పుడు చదువు మానేయమని ఎలాగంటున్నారండి? తండ్రిగా నా కూతుర్ని చదివించాలి కాబట్టి ఇన్ని రోజులు కష్టపడి చదివించాను. ఇప్పుడు తండ్రిగా నేను చేయాల్సింది నా కూతురికి హాని కలగకుండా చూసుకోవటం. ఆ అబ్బాయి చాలా నీచుల్లా ఉన్నాడు. వాడి నుంచి మన అమ్మాయిని కాపాడుకోవాలంటే ఇదొక్కటే దారి. సత్యనారాయణ తన కూతురితో, నువ్వు బాగా చదువుకొని గొప్ప స్థాయికి రావాలని నేను కూడా చాలా ఆశపడ్డానమ్మా. నా ఆశ తీరకపోతే తట్టుకునే శక్తి నాకుంది, కానీ నీకేమైనా జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదు సౌమ్య. నువ్విప్పటిదాకా నా మాటకి ఎప్పుడు ఎదురు చెప్పలా. ఈ విషయంలో కూడా నాకెదురు చెప్పకు సౌమ్య. సౌమ్య తన తండ్రి మాటలు విని మౌనంగా ఉండిపోతుంది. ఆ విధంగా సౌమ్య చదువు ఆగిపోతుంది. సౌమ్య కాలేజ్కి రాకపోవడంతో తన స్నేహితురాలు దివ్య ఉపాధ్యాయురాలితో కలిసి ఇంటికొస్తుంది. ఏమైంది సౌమ్య? నువ్వు కాలేజ్కి ఎందుకని రావడం లేదు? సౌమ్య తన ఇంట్లో జరిగిందంతా చెప్తుంది. వాళ్ళిద్దరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నన్ను చదువు మానేయమని అన్నందుకు మా నాన్న మీద నాకు కోపం లేదు మేడం. ఎందుకంటే ఆయన అలా చేసింది నా మంచికే. నేను బాగా చదువుకోవాలని చాలా ఆశపడ్డాను. నా కోరిక ఒక ఆకతాయి వల్ల నెరవేరలేదు. నేనేదైనా తప్పు చేసి నా కోరిక నెరవేరకపోతే నేను ఇంత బాధపడేదాన్ని కాదు. ఇలాంటి మగాళ్ళ వల్ల మనం ఏ తప్పు చేయకపోయినా బాధపడాల్సి వస్తుంది అని చెప్పుకొని బాధపడుతుంది సౌమ్య. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలని మీరెప్పుడు చెప్తూ ఉంటారు కదా మేడం. నేను ఏ తప్పు చేయకుండా నా చదువు ఆగిపోయింది. ఇందులో నాకు జరిగిన మంచి ఏముంది మేడం అని ఏడుస్తుంది సౌమ్య. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు సత్యనారాయణ లక్ష్మి వీధిలో వెళ్తుండగా 2 దొంగలు బండిపై వెళ్తూ లక్ష్మి మెడలో ఉన్న గొలుసుని దొంగతనం చేసి పారిపోతారు. లక్ష్మి కింద పడిపోతుంది. ఎదురుగా బైక్పై వస్తూ ఇదంతా చూసిన సురేష్ అనే యువకుడు తన బైక్తో దొంగల బైక్ని ఢీకొట్టి వారిని పట్టుకుంటాడు. అందులో ఒక దొంగ సురేష్పై కత్తితో దాడి చేస్తాడు. అయినప్పటికీ సురేష్ దొంగల్ని కొట్టి వాళ్ళు కాజేసిన గొలుసుని లాక్కుంటాడు. గాయపడ్డ లక్ష్మి దగ్గరికొచ్చి ఆమె గొలుసుని ఇస్తాడు. చాలా థ్యాంక్స్ బాబూ, కానీ ఈ గొలుసు కోసం ఇంత సాహసం ఎందుకు బాబూ? నేను వాళ్ళపై దాడి చేసింది గొలుసు కోసం కాదండి. ఇలాంటి దొంగలు రోడ్డుపై వెళ్తున్న మహిళలపై దాడి చేసి బంగారం దొంగిలిస్తున్నారు. దానివల్ల చాలామంది మహిళలు గాయపడుతున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు ఈ దొంగల్ని వదిలేస్తే ఇలాంటి పరిస్థితి చాలామంది మహిళలకు వస్తుంది. నువ్వు చెప్పేది నిజమే బాబు, కానీ వాళ్ళ దగ్గర కత్తి కూడా ఉంది. భవిష్యత్తులో ఆ దొంగల వల్ల ఎవరికో ఏదో జరుగుతుందని నీ ప్రాణాలకు తెగిస్తావా?
ఆడవాళ్ళని బలహీనమైన వాళ్ళలా భావించి ఇలాంటి దొంగలు వాళ్ళపై దాడి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఎలా సార్? ఆ అబ్బాయి ఆలోచన తీరు సత్యనారాయణకి అతని భార్యకు బాగా నచ్చుతుంది. ఇలాంటి వాళ్ళు జైల్లో ఉంటేనే గాని వాళ్ళలో మార్పు రాదు అని పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఎస్ఐ అక్కడికొచ్చి జరిగిందంతా పూర్తిగా తెలుసుకుంటాడు. ఎస్ఐ దొంగల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తాడు. సత్యనారాయణ, లక్ష్మి, సురేష్కి ధన్యవాదాలు చెప్పి ఇంటికి బయలుదేరతారు. వాళ్ళు ఇంటికి చేరుకున్న తర్వాత సత్యనారాయణ లక్ష్మితో, లక్ష్మి, ఆ దొంగల్ని పట్టుకున్న అబ్బాయి ఆడవాళ్ళు ఆపదలో ఉంటే కాపాడాలని ఎంత బాగా చెప్పాడో, అతనికి మన అమ్మాయిని ఇబ్బందిని పెట్టిన వాడికి ఎంత తేడా ఉంది లక్ష్మి. వాడు కూడా ఈ అబ్బాయి లాంటి వాడైతే మన అమ్మాయి చదువు మధ్యలో ఆగిపోయేది కాదు. అలాంటి వాడి వల్ల నేను చేతకని తండ్రిలా మిగిలిపోయాను. మగవాళ్ళు సరైన వాళ్ళైతే ఆడవాళ్ళకి చాలా కష్టాలుండవనే మాట నిజం లక్ష్మి అని తన భార్యకు చెప్పుకొని బాధపడతాడు. ఇక ఒకరోజు సౌమ్య తన తల్లితో కలిసి బట్టల దుకాణానికి వెళ్తుంది. సురేష్ కూడా అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన ఇద్దరు స్నేహితులు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈసారి ఎవరు ప్రధానమంత్రి అవుతారనుకుంటున్నావు సుబ్రహ్మణ్యం? ఎవరైతే ఏంటి, ఎలాంటి మార్పు రాదు. దేశం 10 ఏళ్ల ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇంతకీ నీ కూతురు ఏం చదువుతుందిరా? నా అమ్మాయి 10th పాస్ అయింది. అయితే ఇప్పుడు ఏ కాలేజీలో జాయిన్ చేస్తున్నావు? అమ్మాయిని కాలేజీలో జాయిన్ చేయడం ఎందుకు? ఆడపిల్లని 10th క్లాస్ వరకు చదివించడమే ఎక్కువ. ఆడపిల్లని చదివించి డబ్బులు వృధా చేయడం కంటే ఆ డబ్బుతో మా అబ్బాయిని బాగా చదివిస్తే నా చివరి రోజుల్లో నన్ను బాగా చూసుకుంటాడు. అమ్మాయికి 2-3 ఏళ్ల తర్వాత పెళ్లి చేసి పంపించేస్తే బరువు తీరిపోతుంది. అదేంట్రా సుబ్బు, ఆడపిల్ల గురించి అంత తక్కువ చేసి మాట్లాడతావు? ఎందులో తక్కువ చేసి మాట్లాడమే ఉందిరా? ఆ ఆడపిల్లలకి చదువెందుకు అని అవహేళనగా మాట్లాడతాడు. ఇదంతా వింటున్న సురేష్కి చాలా కోపం వస్తుంది. అతను ఏదో మాట్లాడబోతూ ఉండగా సౌమ్య అతనితో, మధ్యలో కలుగు చేసుకుంటున్నానని అనుకోపోతే నేను మీతో కొంచెంసేపు మాట్లాడతాను. నేను చాలాసేపటి నుంచి మీ సంభాషణ వింటున్నాను. ఆడపిల్లని చదివించకుండా పెళ్లి చేసేస్తే బరువు తీరిపోతుంది అనుకుంటున్నారు కదా. దేశంలో సగం జనాభా చదువుకోకపోతే మార్పు ఎలా వస్తుంది? చివరి 10 ఏళ్లలో దేశంలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. దేశంలో మార్పు రావాలంటే ముందు మనుషుల్లో మార్పు రావాలి కదా. మనుషుల్లో వచ్చే ఇలాంటి చిన్న చిన్న మార్పులే పెద్ద మార్పుకి కారణం అవుతాయి. ఆడవాళ్లు చదువుకోవటానికి, ఉద్యోగం చేయటానికి బయట మనుషుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివన్నీ తట్టుకోవడానికి కావలసిన ధైర్యం ఇవ్వాల్సిన మీరే మీ అమ్మాయిని బరువుగా భావిస్తే ఎలా? నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. క్షమాపణ చెప్పడానికి నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పే ఉందమ్మా. వీడివి చాలా పాతకాలం నాటి ఆలోచనలు. వీడికి అర్థమయ్యేలా నేను చెప్తానమ్మా. అలా సురేష్ సౌమ్యని చూసిన మొదటి సందర్భంలోనే వారి భావాలు ఒకటే అని అతనికి అర్థమవుతుంది. కొంచెం సేపటికి వెనక ఉన్న సురేష్ని చూసిన అనంతలక్ష్మి అతన్ని పలకరిస్తుంది. సౌమ్యకు అతన్ని పరిచయం చేసి కొన్ని రోజుల క్రితం అతను చేసిన సహాయం గురించి చెప్తుంది. చాలా థ్యాంక్స్ అండి. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. సురేష్ సౌమ్యకు తన ఇష్టాన్ని తెలియచేయాలి అనుకుంటాడు, కానీ ధైర్యం చేయలేకపోతాడు. పురోహితుడు తిరుపతి ప్రసాదం ఇవ్వటానికి సత్యనారాయణ ఇంటికి వస్తాడు. అతడు సౌమ్యని చూసి, మీ అమ్మాయిని చదువు మానిపించేశారని విన్నాను. పురోహితుడు బాగా తెలిసినవాడు కావటంతో సత్యనారాయణ జరిగిందంతా చెప్తాడు. వాడు చాలామంది అమ్మాయిల్ని ఇలాగే ఇబ్బంది పెట్టాడు. డబ్బున్నవాడు కాబట్టి వాడిని మనం ఏమీ చేయలేం. జరిగిందేదో జరిగింది. అమ్మాయి ఇలా ఇంట్లో ఖాళీగా ఉండటం అంత మంచిది కాదు. తనకి పెళ్లి చేసే ఆలోచన ఉంటే నాతో చెప్పండి, సంబంధాలవి చూస్తాను. అమ్మాయికి 2 ఏళ్ల తర్వాత పెళ్లి చేయాలనుకుంటున్నాం పంతులు గారు. ఇప్పుడైతే మనకి దగ్గర్లో మంచి సంబంధాలున్నాయి. అభిరుచి హోటల్ యజమాని సురేష్కి సంబంధాలు చూస్తున్నారు. సత్యనారాయణ గారు ఆ అబ్బాయి చాలా మంచివాడండి. పద్ధతి తెలిసినవాడు. ఆడవాళ్ళని చాలా గౌరవిస్తాడు. ఆ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారా? అతన్ని మొన్న నేను కూడా చూశాను పంతులు గారు అని జరిగిందంతా చెప్తాడు. అలాంటి అబ్బాయి అల్లుడయ్యే అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? కానీ నేనోసారి మా అమ్మాయితో ఈ విషయం గురించి మాట్లాడాలి పంతులు గారు. సరే, తొందర ఏమీ లేదండి, కానీ సరైన నిర్ణయం తీసుకోండి సత్యనారాయణ గారు అని చెప్పి పురోహితుడు బయలుదేరతాడు. కొంచెం సేపటి తర్వాత సత్యనారాయణ తన కూతురి దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి సురేష్ గురించి చెప్తాడు. ఆ అబ్బాయి చాలా మంచివాడు సౌమ్య.
అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు చాలా ఆనందంగా ఉంటావు. సౌమ్యకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోయినా తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక మీరేం చేసినా నా మంచి కోసమే చేస్తారు కదా నాన్న, మీ ఇష్టం. సౌమ్య సరే అనటంతో సత్యనారాయణ సంతోషించి పురోహితుడికి విషయం తెలియ. సౌమ్య ఫోటో చూసిన సురేష్ తల్లి, ఈ అమ్మాయి చాలా బాగుందండి, మన అబ్బాయికి తగిన జోడి. అవును తులసి. ఇంతలో సురేష్ ఇంటికొస్తాడు. తులసి అతనితో, సురేష్, నీకు సంబంధం వచ్చిందిరా, ఈ అమ్మాయి ఎంత బాగుందో చూడు. అది సౌమ్య ఫోటో అని తెలియని సురేష్, నేనప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పాను కదమ్మా అని తన గదిలోకి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటి తర్వాత సురేష్ మేనకోడలు అక్షర స్కూల్ నుంచి వస్తుంది. ఏంటమ్మా అందరు ఇలా ఉన్నారు? మీ మావయ్యకి మంచి సంబంధం వచ్చింది, కానీ వాడు ఈ అమ్మాయి ఫోటో కూడా చూడకుండా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటున్నాడు అక్షరా. అక్షర ఆ ఫోటో చూస్తుంది. ఈ అమ్మాయి చాలా బాగుందమ్మా, నేను ఈ ఫోటో మావయ్యకి చూపించొస్తాను. నువ్వు చెప్తే మావయ్య ఈ ఫోటో చూస్తాడు, ఎల్లు అని చెప్పి అక్షరను సురేష్ దగ్గరికి పంపిస్తుంది. మావయ్య, ఈ అమ్మాయి చాలా బాగుంది చూడు అని సౌమ్య ఫోటో చూపిస్తుంది. అది చూసిన సురేష్కి పురోహితుడు తీసుకొచ్చింది సౌమ్య సంబంధమే అని అర్థమవుతుంది. సురేష్ వెంటనే అక్షరను ముద్దు పెట్టుకొని తనను బయటకు తీసుకుని వెళ్తాడు. మీరు తీసుకొచ్చింది సత్యనారాయణ గారి అమ్మాయి సంబంధం అని నాకు ముందుగానే చెప్పొచ్చు కదా. ఎందుకనరా? ఈ అమ్మాయిని నేను ఈ మధ్య ఒక బట్టల షాపులో చూశానమ్మా. తన మాటల్ని బట్టి ఆ అమ్మాయి ఆలోచనలు నా ఆలోచనలు ఒకటే అని నాకు అర్థమైంది. అప్పుడే ఆ అమ్మాయిని నేను ఇష్టపడ్డాను. నిజమా? ఈ విషయం మాకెందుకు చెప్పలేదురా? మీకు చెప్పడానికి నేను మొహమాట పడ్డాను లెక్క. అక్షర ఫోటో తీసుకొచ్చి నాకు చూపించకపోయి ఉంటే అసలు ఈ సంబంధమే తప్పిపోయి ఉండేది. పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఆ దేవుడే అక్షర రూపంలో ఈ సంబంధాన్ని కుదిరేలా చేశాడు. నాకు ఇష్టమైతే సరిపోతుందమ్మా, ఆ అమ్మాయికి కూడా నేను నచ్చాలి కదా. ఆ అమ్మాయి తండ్రికి నువ్వు బాగా నచ్చావని పురోహితులు చెప్పారు. ఆ అమ్మాయి తన తండ్రి చూపించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని చెప్పిందంట. ఈ సంబంధం ఇంకా ఖాయమైనట్లే. కొన్ని రోజుల తర్వాత అందరూ కలిసి సౌమ్య ఇంటికి వెళ్తారు. ఇద్దరూ మాట్లాడుకోవటానికి ఇంటి పెరట్లోకి వెళ్తారు. ఆ రోజు బట్టల షాప్లో ఒక వ్యక్తి ఆడవాళ్ల గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటే మీరు అతనితో కోపంగా మాట్లాడారు. అప్పుడే మీరు నాకు బాగా నచ్చారు. నేను పెళ్లి చూపులకు వచ్చింది మీకు నచ్చానో లేదో తెలుసుకోవటానికే. నేను మీకు నచ్చానా? మొహాటం లేకుండా చెప్పండి. నచ్చారండి. ఆ మాటలకి సురేష్ చాలా సంతోషిస్తాడు. మీరు డిగ్రీ మధ్యలో ఆపేశారని తెలిసింది, కారణమేంటి? నన్ను ఒక అబ్బాయి వెంటపడి వేధించేవాడు. ఆ అబ్బాయి బాగా డబ్బున్నవాడు. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినా సరే పట్టించుకోలేదండి. మా నాన్న అతనికి భయపడి నన్ను చదువు మానేయమన్నారు. నాన్నని బాధ పెట్టడం ఇష్టం లేక నేను నాన్న చెప్పినట్లుగా చేశాను. అంటే మీరింకా చదువుకోవాలనుకుంటున్నారా? లేదండి, ఇక నేను చదువుకోవడం ఎలా కుదురుతుంది అని చాలా బాధగా ఉంటుంది. సౌమ్య ఇంకా చదువుకోవాలి అనుకుంటుంది అని సురేష్కి అర్థమవుతుంది. సురేష్ సౌమ్యతో ఏమీ మాట్లాడకుండా వెంటనే లోపలికి వెళ్ళి సౌమ్య తనకు నచ్చిందని తన తల్లిదండ్రులకి చెప్తాడు. అందరూ చాలా సంతోషిస్తారు. కొంచెం సేపటి తర్వాత సురేష్ సత్యనారాయణతో, పెరటి మొత్తం చెట్టాకులతో నిండిపోయింది, గాలికి ఆకులు ఇంట్లో కూడా వస్తున్నాయి. అవును బాబు, అది మాకు చాలా ఇబ్బందిగా మారింది. రోజు నా భార్య ఆకులను ఊడుస్తుంది. ఈరోజు పెళ్లిచూపుల హడావిడి వల్ల ఆకులు ఊడవటం కుదరలా. రోజు ఆకులు ఊడ్చి ఇబ్బంది పడ్డం ఎందుకండి? ఒకేసారి చెట్టు పడగొట్టేస్తే ఈ ఆకుల సమస్య ఉండదు కదా. ఆ మాట విన్న సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య ముగ్గురు ఆశ్చర్యపోతారు. అదేంటి బాబు, ఆకులు ఊడవటం సమస్యగా ఉందని ఇన్నేళ్లుగా పెరుగుతున్నా మనకి చల్లటి నీడనిస్తున్న చెట్టుని నరికేయటం పెద్ద తప్పు బాబు. ఈ చెట్టు పెరిగినట్టుగానే మీ అమ్మాయిలో కూడా బాగా చదువుకొని గొప్ప స్థాయికి రావాలి అనే కోరిక చాలా సంవత్సరాల నుంచి పెరుగుతూ వస్తుంది. మీ అమ్మాయి కూడా ఈ చెట్టులాగానే మీకు నీడని ఇవ్వాలి అని కోరుకుంది. ఈ చెట్టుని నరకటం తప్పు అని మీరే అన్నారు. కారణం ఎంత పెద్దదైనా సరే మీ అమ్మాయి కోరికల్ని నరికేయటం అంతకంటే పెద్ద తప్పు. మనం సమస్యల్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి తప్ప సమస్యలకు భయపడ్డం మొదలు పెడితే మన జీవితంలో భయం మాత్రమే మిగులుతుందండి. సురేష్ మాటలకి సౌమ్యకి అతనిపై ఉన్న అభిమానం మరింత పెరుగుతుంది. నేనతని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను బాబు, కానీ అతను వాళ్ళను కూడా కొనేశాడు. అందుకే వేరే దారి లేక అమ్మాయిని చదువు మానిపించాను.
మీరు వాడికి భయపడి మీ అమ్మాయిని చదువు మాన్పించారు. అతను మీ అమ్మాయిని ఏడిపించటం ఆపాలంటే అతను భయపడే వారికి ఈ విషయం తెలిసేలా చెయ్యాలి. అయితే ఇప్పుడేం చెయ్యాలి బాబూ? సురేష్ ఆ తర్వాతి రోజు సౌమ్యని తన తండ్రిని తీసుకుని సూరజ్ ఇంటికి వెళ్తాడు. సురేష్ వరుణ్ తల్లితో జరిగిందంతా చెప్తాడు. పోలీసులు ఈ అమ్మాయికి న్యాయం చేయకపోయినా మీరు న్యాయం చేస్తారని నమ్మకంతో మీ దగ్గరికొచ్చాం. సూరజ్ మాకు ఆలస్యంగా పుట్టాడని వాణ్ణి కొంచెం గారంగా పెంచిన మాట నిజమే. కాని గత కొంతకాలంగా వాడు చెడు సహవాసాల వలన బాగా చెడిపోయాడు బాబూ. ఇంతలోనే సూరజ్ అక్కడికి వస్తాడు. సౌమ్యని తన తండ్రిని అక్కడ చూస్తాడు. మీరేంటి ఇక్కడున్నారు? నువ్వు చేసిన ఘనకార్యం గురించి చెప్పడానికి వాళ్ళు ఇక్కడి వరకు వచ్చారు. కాలేజీకి వెళ్లి చదువుకున్న అమ్మాయిని ఇబ్బంది పెట్టి తనని చదువు మానేసేలా చేస్తావా? నీ చెల్లెలు కూడా కాలేజీకి వెళ్తుంది కదా, తనని కూడా ఎవరైనా ఇలా ఏడిపిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు అర్థం అవుతుంది. నువ్వు ఇంక ఇక్కడే ఉంటే చెడు సావాసం వల్ల ఇంకా పాడైపోతావు. నిన్ను మీ తాతయ్య దగ్గరికి పంపిస్తాను. అక్కడే ఉండి చదువుకోపో. నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు మమ్మీ. నువ్వు మీ తాతయ్య దగ్గరికి వెళ్ళకపోతే ఈ అమ్మాయిని నువ్వు ఇబ్బంది పెట్టిన సంగతి మీ నాన్నకి చెబుతాను. వద్దు మమ్మీ, నేను తాతయ్య దగ్గరికి వెళ్తాను. కాచేయిని సౌమ్యతో, మా అబ్బాయి ఇంకో 4 రోజుల్లో ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈలోపు వాడు నిన్ను ఇబ్బంది పెడితే వెంటనే నాకు ఫోన్ చేయి. వాడి సంగతి నేను చూసుకుంటాను అని తన ఫోన్ నెంబర్ ఇస్తుంది. అంతటితో వరుణ్ రూపంలో సౌమ్యకొచ్చిన ప్రమాదం తప్పుతుంది. బయటకొచ్చిన తర్వాత సురేష్ సౌమ్యతో, నువ్వు రేపటి నుంచి హాయిగా కాలేజ్కి వెళ్ళొచ్చు సౌమ్య. మాకు చాలా కష్టంగా కనిపించిన సమస్యని మీరు చాలా తేలిగ్గా పరిష్కరించారు. ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది, సమస్యలోనే పరిష్కారము ఉంటుంది సౌమ్య. ప్రశాంతంగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా సరైన పరిష్కారం దొరుకుతుంది. సురేష్ ఆలోచనలో ఉన్న స్పష్టత సౌమ్యకి బాగా నచ్చుతుంది. సౌమ్య తర్వాతి రోజు కాలేజ్కి వెళ్తుంది. సౌమ్యని కాలేజ్లో చూసిన దివ్య కూడా చాలా సంతోషిస్తుంది. సౌమ్య టీచర్ తనతో ఇలా అంటుంది, మీ నాన్నగారు నిన్ను మళ్ళీ కాలేజీకి ఎలా పంపించారు సౌమ్య? సౌమ్య ఆమెకు సురేష్తో సంబంధం కుదరటం నుంచి సురేష్ వరుణ్కి బుద్ధొచ్చేలా చేయటం వరకు మొత్తం చెప్తుంది. నీ చదువు ఆగిపోవడం వల్ల ఏ మంచి జరిగిందని నన్ను అడిగావు కదా సౌమ్య. నిన్నతను ఏడిపిస్తున్నాడని మీ నాన్న నిన్ను చదువు మానిపించి పెళ్లి సంబంధం చూశారు. అలా సురేష్ లాంటి మంచి వ్యక్తి నీ జీవితంలోకి వచ్చాడు. మనకి చెడు జరిగిందని బాధపడతాం. కొంతకాలం ఆ బాధను అనుభవిస్తే దానివల్ల జరిగిన మంచి ఏమిటనేది మనకు అర్థమవుతుంది. అందుకే ఏం జరిగినా మనం మంచికి అనుకోవాలి. మీరు చెప్పింది నిజం మేడం. సురేష్ లాంటి వ్యక్తి నా జీవితంలోకి రావటం నా అదృష్టం. కొన్ని నెలల తర్వాత సౌమ్య డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ వస్తుంది. 2 రోజుల తర్వాత సురేష్ సౌమ్యతో, నీ ఐఏఎస్ కోచింగ్కి ఎంత ఖర్చు అవుతుంది సౌమ్య? కోచింగ్కి 4 లక్షల వరకు ఖర్చు అవుతుందండి. మనలాంటి వాళ్ళు అంత ఖర్చు పెట్టలేరు. అందుకే నేను ఇంట్లో ఉండి ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. కోచింగ్ తీసుకోకపోతే నీకు మెలకువలు ఎలా తెలుస్తావు సౌమ్య? ఆ 4 లక్షలు నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ తీసుకో. కోచింగ్ తీసుకుంటేనే నువ్వు నీ లక్ష్యాన్ని త్వరగా చేరుకోగలుగుతావు. కానీ 4 లక్షలు ఎలా తీసుకొస్తారండి? దేవుడి దయ వల్ల మన వ్యాపారం బాగా సాగుతుంది. నా దగ్గర కొంత డబ్బుంది. మిగిలిన డబ్బు ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకుంటానులే. 2 రోజుల తర్వాత సురేష్ అప్పు అడగటానికి వ్యాపారి దగ్గరికి బయలుదేరతాడు. తన హోటల్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోతుంది. ఇది తెలుసుకొని సురేష్ తన హోటల్కి వెళ్తాడు. ప్రాణ నష్టం జరగకపోయినా హోటల్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. తను కష్టపడి కట్టించిన హోటల్ని అలా చూసి సురేష్ బాధపడతాడు. ఈ విషయం సౌమ్య తల్లిదండ్రులకి తెలిసి సురేష్ని పరామర్శించటానికి తన ఇంటికి వెళ్తారు. ఈ విషయం సౌమ్యకు తెలిస్తే చాలా బాధపడుతుందండి. తనకి మాత్రం ఈ విషయం తెలియనివ్వకండి. సరే బాబు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఇప్పుడు మన హోటల్ని మళ్ళీ బాగు చేసుకోవాలంటే చాలా ఖర్చవుతుంది సురేష్. కానీ ఇప్పుడు మనకు అప్పు దొరకటం చాలా కష్టం. హోటల్ రెనోవేషన్ చేయించడంతో పాటు సౌమ్యని చదివించటానికి కూడా డబ్బు కావాలి నాన్నా. తర్వాతి రోజు సురేష్ అప్పు కోసం చాలామంది వ్యాపారుల దగ్గరికి వెళ్తాడు. కానీ అతని హోటల్ నడవటం లేదని తెలుసుకున్న వ్యాపారస్తులు అతనికి అప్పు ఇవ్వరు. చివరిగా ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి, నమస్కారం అండి, నాకు 7 లక్షల రూపాయలు అప్పుగా కావాలి. ఈ మధ్య నీ హోటల్ షార్ట్ సర్క్యూట్ అవటం వల్ల కాలిపోయిందని విన్నాను. ఆ హోటల్ బాగు చేయించడానికి అప్పు తీసుకోవాలనుకుంటున్నావా? అవునండి. హోటల్ బాగు చేయించడంతో పాటు నాకు కాబోయే భార్య చదువుకి 4 లక్షలు ఖర్చవుతుంది.
అందుకని మీరు నాకు మొత్తంగా 6 లక్షలు అప్పుగా ఇస్తే నాకు చాలా సాయం చేసిన వారు అవుతారు. నా దగ్గర కూడా ప్రస్తుతం అంత డబ్బు లేదు సురేష్. దయచేసి మీరు అలా అనకండి. లోన్ కోసం కొన్ని బ్యాంకులు చుట్టూ తిరిగాను, ఎవ్వరూ నాకు లోన్ ఇవ్వలేదు. మీరే నాకు చివరి ఆశ. నువ్వు డబ్బు చాలా అవసరం అంటున్నావు కాబట్టి నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. నేను నీకు అప్పుగా డబ్బు ఇవ్వలేను. నీకు ఇష్టమైతే నీ హోటల్ని కొనుక్కొని 3 లక్షలు ఇస్తాను. ఆ డబ్బుతో నీకు కాబోయే భార్యని చదివించుకోవచ్చు. నీ హోటల్ని బాగు చేయించి నేను పని వాళ్ళని పెట్టుకొని నడుపుతాను. ఆ మాటలు విన్నాక సురేష్కి చాలా బాధ కలుగుతుంది. కానీ సౌమ్య చదువు కొనసాగాలి అంటే హోటల్ అమ్మటం తప్ప వేరే దారి లేకపోవడంతో ఒప్పుకుంటాడు. నేను మీకు నా హోటల్ అమ్ముతాను, కానీ మీరు వ్యాపారం ఆరంభించిన తర్వాత ఆ హోటల్లో వంటవాడిగా నేనే పనిచేస్తాను. నువ్వు వంట పని చేస్తావా? నేను వంటవాడిగానే జీవితం ఆరంభించాను. దేవుడి దయవల్ల హోటల్ కట్టించి వంటవారిని పెట్టుకునే స్థాయికి వచ్చానండి. ఇప్పుడు మళ్ళీ వంటవాడిగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. గత 5 ఏళ్ల నుంచి ఆ హోటలే నా జీవితం. ఇప్పుడు ఆ హోటల్ నాది కాకపోయినా ఆ హోటల్లో పనిచేస్తూ అయినా అక్కడే ఉంటాను. సరే సురేష్, నీ ఇష్టం. హోటల్ అమ్మిన విషయం కూడా సురేష్ సౌమ్యకి తెలియనివ్వలేదు. సురేష్ ఎంత బాధలో ఉన్నా ఆ బాధని తన మొహంలో కనబడనివ్వకుండా సౌమ్య ముందు నవ్వుతూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత సురేష్ సౌమ్యని ఢిల్లీకి తీసుకుని వెళ్తాడు. ఢిల్లీ చేరుకున్న తర్వాత సౌమ్య దిగులుగా ఉండటం చూస్తాడు. ఏంటి సౌమ్య, చాలా దిగులుగా ఉన్నావు? మనం ఇన్ని రోజులు ఒకే ఊర్లో ఉన్నాం కాబట్టి రోజు కలుసుకునేవాళ్ళం. ఇక అలా కుదరదు కదండి. నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటానులే సౌమ్య, నువ్వేమీ బాధపడకు. సురేష్ సౌమ్యని హాస్టల్లో జాయిన్ చేసి ఫీజు కట్టి అక్కడి నుంచి బయలుదేరతాడు. సౌమ్య క్రమం తప్పకుండా క్లాసులకి హాజరవుతూ శ్రద్ధగా చదువుకుంటుంది. కొన్ని నెలల తర్వాత సౌమ్య కోచింగ్ పూర్తవుతుంది. సివిల్స్ మెయిన్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంటికొస్తుంది. కొన్ని రోజులకి మెయిన్స్ ఫలితాలు వస్తాయి. సౌమ్య ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతుంది. ఈ విషయం సురేష్కి నేరుగా చెప్పటానికి సౌమ్య సురేష్ హోటల్కి వెళ్తుంది. సౌమ్యకి కౌంటర్లో ఎవరో కొత్త మనిషి కనిపిస్తాడు. సౌమ్య అతని దగ్గరికి వెళ్ళి, ఈ హోటల్ ఓనర్ సురేష్ ఎక్కడున్నారండి? ఇప్పుడు ఈ హోటల్ ఓనర్ సురేష్ కాదు. సురేష్ ఏడాది కిందట ఈ హోటల్ను మా నాన్నగారికి అమ్మేశాడు. అవునా? సురేష్ ఇక్కడే వంట మనిషిగా చేస్తున్నాడు. సురేష్ హోటల్ నమ్మి కోచింగ్కి డబ్బులు సర్దుబాటు చేశాడని సౌమ్యకు అర్థమవుతుంది. సౌమ్య లోపలికి వెళ్ళి చూస్తే సురేష్ అక్కడ వంట చేస్తూ ఉంటాడు. అది చూసి సౌమ్య తట్టుకోలేకపోతుంది. సురేష్ సౌమ్యని చూసి వెంటనే తన దగ్గరకు వచ్చి తడబడుతూ, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి సౌమ్య? ఫోన్ చేస్తే నేనే ఇంటికి వచ్చావని కదా. సౌమ్య బాధగా సురేష్ వైపు చూస్తుంది. ఈరోజు వంట చేసే అతను రాలేదు, అందుకని నేనే వంట చేస్తున్నాను. హోటల్ అమ్మిన విషయం నా దగ్గర ఎందుకు దాచారు? నా చదువు కోసం చాలా కష్టపడి కట్టించిన హోటల్ అమ్మడం ఏంటి అని ఏడుస్తుంది సౌమ్య. నువ్వు చదివే చదువు చాలా కష్టమైందని నాకు తెలుసు సౌమ్య. నువ్వు ప్రశాంతంగా చదువుకోవాలి. అంటే ఇలాంటి విషయాల గురించి నువ్వు ఆలోచించకూడదు. రూపాయి కష్టపడి సంపాదించుకొని ఆ హోటల్ కట్టుకున్నారు. ఇప్పుడు నేను చదువుకోవాలని హోటల్ అమ్మేసి మీ హోటల్లో మీరే జీతానికి పని చేస్తున్నారు. దేనికైనా ఒక హద్దు ఉండాలి. ఇంతటి ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను. హోటల్ మళ్ళీ కట్టించుకోవచ్చులే సౌమ్య. ఇక ఆ విషయం గురించి వదిలే. ఇంతకీ నీకు రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? రిజల్ట్స్ ఈరోజే వచ్చాయండి. నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను. కంగ్రాట్స్ సౌమ్య. నువ్వు ఐఏఎస్ అవటానికి ఇంకా ఎన్నో రోజులు లేవు. నువ్వు మిగతా విషయాల మీద ఆలోచించకుండా ఇంటర్వ్యూ మీద మాత్రమే దృష్టి పెట్టు. అలా 1 రోజులు గడుస్తాయి. సురేష్ సౌమ్యని ఇంటర్వ్యూ కోసం ఢిల్లీకి తీసుకుని వెళ్తాడు. ఇంటర్వ్యూలో సౌమ్య చాకచక్యంగా సమాధానాలు చెప్తుంది. 1 రోజుల తర్వాత ఫలితాలు వస్తాయి. నా రిజల్ట్స్ మీరే చూడండి. నువ్వే చూడు సౌమ్య. నేను ఐఏఎస్ అవుతాననే నమ్మకం నాకుంది. నేను ఐఏఎస్ అయ్యానని ముందు మీకే తెలియాలి. ఆ విషయం మీరు చెప్తే నేను వినాలనుకుంటున్నాను. సురేష్ సౌమ్య రిజల్ట్ చూస్తాడు. సురేష్ సౌమ్యతో, సౌమ్య, నీకు ఆల్ ఇండియా 7th ర్యాంక్ వచ్చింది. నువ్వు ఐఏఎస్ అయ్యావు సౌమ్య. అది విన్న సౌమ్య, ఆమె కుటుంబ సభ్యులు చాలా సంతోషిస్తారు. కొన్ని రోజుల తర్వాత సౌమ్య ట్రైనింగ్కి ముస్సోరి వెళ్తుంది. ఏడాది తర్వాత తనకు అదే జిల్లాలో పోస్టింగు వస్తుంది. సౌమ్యకు తన కాలేజ్ వాళ్ళు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఆ ఫంక్షన్కి సౌమ్య కుటుంబ సభ్యులతో పాటు సురేష్ కుటుంబ సభ్యులు కూడా వెళ్తారు. సౌమ్య తన కాలేజ్ ప్రిన్సిపల్కి సురేష్ తల్లిదండ్రులు తన అత్తమామలుగా పరిచయం చేస్తుంది.
నీకు పెళ్లి ఫిక్స్ అయిందా సౌమ్య? కంగ్రాట్స్. నీ ఫియాన్సీ ఇక్కడికి రాలేదా? కొంచెం దూరంలో ఉన్న సురేష్ని పిలిచి ఈయనే నాకు కాబోయే భర్త అని పరిచయం చేస్తుంది. మిమ్మల్ని నేను ఎక్కడో చూశాను. కొన్ని రోజుల ముందు మీరు నేను పనిచేస్తున్న హోటల్కి వచ్చారు సార్. అవును, నేను మిమ్మల్ని హోటల్లో చూశాను. అంటే మీరు ఆ హోటల్లో వంట పని చేస్తారా అని ఐఏఎస్ అయిన అమ్మాయి ఒక వంటవాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నట్టుగా చూస్తాడు. అతని చూపులో ఉన్న అర్థం ఆ ఇద్దరి కుటుంబ సభ్యులకు అర్థమవుతుంది. ఇక ఫంక్షన్ స్టార్ట్ అవడంతో సౌమ్య స్టేజ్ పైన కూర్చుంటుంది. కొంచెం సేపటికి ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ సౌమ్య వంటవాన్ని పెళ్లి చేసుకోబోతుంది అని తెలుస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. కలెక్టరు ఒక వంటవాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి రాఘవా? ఆ అమ్మాయి కలెక్టర్ అవ్వకముందు సంబంధం మాట్లాడుకొని ఉంటారు. ఆ అమ్మాయి కలెక్టర్ అయిందంటే ఎంత తెలివైందై ఉండాలి. అంత తెలివైన అమ్మాయి ఒక కాక హోటల్లో వంట పని చేసే బికారిగాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? నువ్వన్నది కూడా నిజమే. ఒకవేళ ఆ అమ్మాయి అతన్నే పెళ్లి చేసుకుంటే అందరూ తనని వంటవాడి పిల్లమంటారు తప్ప కలెక్టర్ గారి భార్య అనరు. ఆ మాటలు సురేష్తో పాటు అతని తల్లిదండ్రులు కూడా వింటారు. సురేష్ తల్లి తట్టుకోలేక వాళ్ళని ఏదో అనబోతూ ఉండగా సురేష్ ఆమెను ఆపుతాడు. కొన్ని రోజులు గడుస్తాయి. ఉద్యోగ నిమిత్తం సౌమ్యకు వరుణ్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్తో పరిచయం అవుతుంది. అతను సౌమ్యని చాలా ఇష్టపడతాడు. ఒకరోజు వరుణ్, సౌమ్య, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నీ మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాను. సారీ వరుణ్, నాకు సురేష్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. నేను ఐఏఎస్ అవడానికి కూడా ఆయనే కారణం అని సురేష్ తన కోసం చేసిందంతా చెప్తుంది. అతను చాలా గ్రేట్. అంత మంచి వ్యక్తికి నువ్వు భార్యవి కాబోతున్నావంటే నువ్వు చాలా లక్కీ సౌమ్య అని చెప్పి ఇంటికి వెళ్తాడు. వరుణ్ తండ్రి అతనితో, వరుణ్, సౌమ్య నీతో పెళ్లికి ఓకే చెప్పింది కదా, ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావరా పెళ్లి కొడక? లేదు నాన్న, సౌమ్య మరొక వ్యక్తిని ప్రేమిస్తుంది అని సురేష్ గురించి చెప్తాడు. వాడు సౌమ్యని చదివించి కలెక్టర్ని చేస్తే మాత్రం ఆ అమ్మాయి ఆ వంటవాన్ని ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటుందిరా? సౌమ్య అతని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ నాన్న. ఇక ఈ విషయం గురించి నా దగ్గర మాట్లాడకండి అని వెళ్ళిపోతాడు వరుణ్. మినిస్టర్ తనలో తాను, వరుణ్ ఆ అమ్మాయిని చాలా ఇష్టపడుతున్నాడు. చిన్నప్పటి నుండి వాడు ఏమడిగినా ఇచ్చాను. కానీ సౌమ్య తన నిర్ణయం మార్చుకోకపోవచ్చు. ఆ వంటవాడితో మాట్లాడి పక్కకు తప్పిస్తే తప్ప సౌమ్య వరుణ్ణి పెళ్లి చేసుకోవడానికి తప్పక ఒప్పుకుంటుంది అని సురేష్ వివరాలు తెలుసుకుని అతని ఇంటికి వెళ్తాడు. మినిస్టర్ గారు, మీరు మా ఇంటికి రావటమేంటి? నీతో చిన్న పనుండొచ్చాను. నాకు టైం వేస్ట్ చేయటం ఇష్టం ఉండదు. అందుకే నేరుగా విషయానికొస్తాను. మా అబ్బాయి వరుణ్ ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యాడు. వాడు సౌమ్యని ఇష్టపడుతున్నాడు. ఇదే విషయం మా అబ్బాయి తనతో చెప్తే నీతో పెళ్లి నిశ్చయమైందని చెప్పిందంట. సౌమ్యని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదని తనతో చెప్తే తను మా అబ్బాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది. అదేంటండి, సౌమ్య అంటే నాకు చాలా ఇష్టం. తనను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని నేనెందుకు చెప్తాను? మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండొచ్చు. కానీ సౌమ్య ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ ఒక వంటవాన్ని పెళ్లి చేసుకుంటే తన విలువ తగ్గిపోతుంది. తన భర్త వల్ల సౌమ్యకి సమాజంలో ఉన్న విలువ పెరగాలి తప్ప తగ్గకూడదు. మా అబ్బాయి సౌమ్య ఒకే స్థాయిలో ఉన్నారు. దానికి తోడు నేను మినిస్టర్ని. నా భార్య ఈ రాష్ట్ర హైకోర్టుకి జడ్జి. నా కుటుంబంలోకి సౌమ్య ఇంటి కోడలిగా వస్తే తనకు ఎంత మర్యాద దక్కుతుందో ఆలోచించు. అదే నిన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను తన భర్త అని పరిచయం చేయటమే తనకు అవమానంగా ఉంటుంది. మీరు చెప్పింది నిజమే. నన్ను పెళ్లి చేసుకుంటే సమాజంలో తన స్థాయి పెరగదు. కానీ నేను తన భర్తని అని చెప్పుకోవటానికి సౌమ్య అవమానంగా భావించదు. దానికి తోడు నేను తనని ప్రేమగా చూసుకుంటాను కాబట్టి తను నాతో చాలా సంతోషంగా ఉంటుంది. సౌమ్యని నా కొడుకు కూడా ప్రేమగా చూసుకుంటాడు. దాంతోపాటు మా వల్ల తనకు సమాజంలో దక్కే గౌరవం వల్ల తను మరింత సంతోషంగా ఉంటుంది. నువ్వు తన జీవితంలోకి రావటం వల్లే సౌమ్య ఈ స్థాయికి చేరుకుంది. కానీ నువ్వు తన జీవితం నుంచి వెళ్ళిపోతే తన స్థాయి మరింత పెరుగుతుంది. నువ్వు నిజంగా సౌమ్య ఎదుగుదల కోరుకునేవాడివి అయితే
తనతో పెళ్లి క్యాన్సిల్ చేసుకో. సురేష్ కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకుంటాడు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే నీకు నేను ₹1,00,00,000 ఇస్తాను, బాగా ఆలోచించుకో. నాకు డబ్బక్కర్లేదు మినిస్టర్ గారు, కానీ మీరు చెప్పింది నిజమే. సౌమ్య భర్త ఒక వంటవాడు అని తెలిస్తే సమాజం తనని చిన్నచూపు చూస్తుంది. నేను తనని చాలా ఇష్టపడుతున్నాను. అందుకే తను జీవితంలో మరింత గొప్ప స్థాయికి చేరుకోవాలి అనుకుంటున్నాను. నా మీద తనకున్న ప్రేమ తన ఎదుగుదలకి అడ్డు కాకూడదు. అందుకని మీరు చెప్పినట్టుగా సౌమ్యని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదని తనకి చెప్తాను. ఆ మాటలకు మినిస్టర్ సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాతి రోజు సౌమ్య సురేష్తో, మన పెళ్లికి నెల రోజుల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. కొన్ని రోజుల్లో మనిద్దరం భార్యాభర్తలం కాబోతున్నాం. అదేంటి సౌమ్య, నాకు చెప్పకుండా పంతులు గారిని ముహూర్తం గురించి ఎందుకు అడిగావు? నాకు పోస్టింగ్ వచ్చిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామని ముందుగానే అనుకున్నాం కదా. అప్పుడు అలా అనుకున్న మాట నిజమే, కానీ ఇప్పుడు నాకు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు ఈ మధ్య మీరు జోకులు భలే వేస్తున్నారే అని సౌమ్య నవ్వుతుంది. ఇంత ముఖ్యమైన విషయం గురించి నేనెందుకు జోక్ చేస్తాను సౌమ్య? నిజంగానే నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని కటువుగా చెప్తాడు. సౌమ్య ఆశ్చర్యపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా నన్ను పెళ్లి చేసుకోకూడదని ఎందుకు అనుకుంటున్నారు? నిన్ను పెళ్లి చేసుకుంటే నా జీవితం ఎలా ఉండబోతుందో నాకు ఈ మధ్య అర్థమైంది. నేను నీ నీడలో బ్రతకాల్సి వస్తుంది. నాకు ఇప్పుడు ఉన్న చిన్న గుర్తింపు కూడా పోతుంది. అందరూ నన్ను కలెక్టర్ గారి భర్త అని పిలుస్తారు, అంతే తప్ప నన్నుగా ఎవరూ గుర్తించరు. నేను నాలా జీవిస్తేనే సంతోషంగా ఉంటాను. నా చుట్టూ ఉన్నవాళ్ళు నా మీద ఆధారపడి బ్రతకాలి అనుకుంటాను తప్ప మరొకరి మీద ఆధారపడి బ్రతకటం నాకు ఇష్టం ఉండదు. అది కాకుండా భార్య భర్త కంటే 10 మెట్ల కింద ఉండాలి తప్ప 10 మెట్ల పైన ఉండకూడదు. మీరేనా ఇలా మాట్లాడుతుంది? ఉన్నట్టుండి మీలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది? నిన్ను కలెక్టర్ కావడానికి కారణం మీరే. ఆ ఉద్యోగమే మన పెళ్లికి అడ్డైతే నేను ఉద్యోగం వదిలేస్తాను. మీకంటే నాకు ఆ ఉద్యోగం ఎక్కువ కాదు. నా కారణంగా నువ్వు కలెక్టర్ ఉద్యోగం వదిలేస్తావని అందరి ముందు నన్ను చెడ్డవాణ్ణి చేయాలనుకుంటున్నావా? నా మాటల్ని మీరెందుకు ఇలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? నేను నీ అంత తెలివైనాన్ని కాకపోవచ్చు, కానీ నీ మాటల్ని అర్థం చేసుకోలేనంత బుద్ధి తక్కువని మాత్రం కాదు. పోనీ దీనికి పరిష్కారం ఏమిటో మీరే చెప్పండి. మనం పెళ్లి చేసుకోకపోవటమే దీనికి అసలైన పరిష్కారం అని అక్కడి నుంచి సురేష్ వెళ్ళిపోతాడు. సురేష్ మాటలకి సౌమ్య వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇంటికి చేరుకున్న సౌమ్యతో తన తండ్రి, ఏమైంది సౌమ్య, ఎందుకు ఏడుస్తున్నావు? సౌమ్య జరిగిందంతా తన తండ్రికి చెప్తుంది. సౌమ్య తండ్రి సురేష్ ఇంటికి వెళ్ళి ఈ విషయం సురేష్ తల్లిదండ్రులకి తెలియజేస్తాడు. అందరూ కలిసి సురేష్కు నచ్చజెప్పటానికి ప్రయత్నించినా అతను తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. సురేష్ పెళ్లి క్యాన్సిల్ చేసిన విషయం వరుణ్కి తెలుస్తుంది. నేను సౌమ్యకి నిన్ననే నా ప్రేమ విషయం తెలియచేశాను. ఈరోజు సురేష్ సౌమ్యతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. సౌమ్య నాకు నో చెప్పిందని నాన్నతో చెప్పి బాధపడ్డాను. అంటే సురేష్లో ఈ మార్పు రావటానికి ఖచ్చితంగా నాన్నే కారణం కావచ్చు. వరుణ్ ఇంటికి వెళ్ళి తన తండ్రితో, నాన్నా, మీరు సౌమ్యని పెళ్లి చేసుకోవాలనుకున్న సురేష్ని కలిశారు కదా? లేదురా. నిజం చెప్పండి నాన్న, సురేష్ సౌమ్యతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడంట. మీరే సురేష్ని బెదిరించి అతనితో అలా చెప్పించారు. నాకు అనిపిస్తుంది నాన్న, నిజం చెప్పండి అని వరుణ్ పట్టుబడతాడు. నేనతన్ని కలిసిన మాట నిజమే, కానీ నేనతన్ని బెదిరించలేదు. సౌమ్యని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని చెప్తే అతనికి ₹1,00,00,000 ఇస్తానని చెప్పాను. వెంటనే అతను నేను చెప్పిన దానికి ఒప్పుకున్నాడు అని అబద్ధం చెప్తాడు మినిస్టర్. డబ్బు కోసం అతను సౌమ్యను వదులుకున్నాడా? అవును వరుణ్, వాడు వట్టి డబ్బు మనిషి. ఇప్పుడు నువ్వే చెప్పు, నేను చేసింది తప్ప ఒప్ప? మీరు చేసిన దాంట్లో తప్పేమీ లేదు నాన్న. సౌమ్య కంటే డబ్బుకి ఎక్కువ విలువిచ్చాడంటే వాడు సౌమ్యకి తగినవాడు కాదు. అయినా సౌమ్య అలాంటివాడిని ఎలా ఇష్టపడింది? నాకు కూడా అదే అర్థం కాలేదు వరుణ్. అతను నా దగ్గర డబ్బు తీసుకున్నాడని నువ్వు సౌమ్యకి చెప్పకపోవడమే మంచిదైంది. ఎందుకు నాన్న? ఆ విషయం తనకు తెలిస్తే సౌమ్యని పెళ్లి చేసుకోవటానికి నువ్వు సురేష్కి డబ్బిచ్చావని తను నిన్ను అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. అర్థమైందా? అర్థమైందన్నా, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. 2 రోజుల తర్వాత సౌమ్య సురేష్ని కలుస్తుంది. సురేష్ తను చెప్పేది పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇలా సౌమ్య సురేష్ మనసు మార్చటానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం ఉండదు.
సురేష్ గురించి చెప్తూ ఏడుస్తున్న సౌమ్యని వరుణ్ ఓదారుస్తాడు. ఇదంతా చూసిన సౌమ్య తండ్రి వరుణ్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, సురేష్ తన మనసు మార్చుకుంటాడని నాకు నమ్మకం లేదు సౌమ్య. అతనిలో ఇంత మార్పు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగినా మన మంచికి అనుకొని మనం ముందుకు వెళ్ళాలి. వరుణ్కి నువ్వంటే చాలా ఇష్టమని మాకు తెలిసింది. అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు సౌమ్య. ఒక్కసారి ఆలోచించు. సౌమ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. నిన్నిలా దిగులుగా చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది సౌమ్య. నువ్విప్పుడు చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నావు. కలెక్టర్గా నువ్వు నీ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలి. అంటే నిన్ను అర్థం చేసుకునే వ్యక్తి నీ పక్కనుండాలి. కొన్ని రోజుల తర్వాత వరుణ్తో పెళ్లికి సౌమ్య సరే అంటుంది. 2 కుటుంబాలు పెళ్లి పనులు వెంటనే ఆరంభిస్తాయి. సౌమ్య తనకు పూర్తిగా దూరమవుతుందని సురేష్ బాధపడినప్పటికీ ఈ పెళ్లి తర్వాత తన స్థాయి పెరుగుతుందని సంతోషిస్తాడు. సౌమ్య సురేష్ నుండి హోటల్ని కొనుక్కున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఆ హోటల్ని అతని నుండి విడిపిస్తుంది. ఆ పత్రాల్ని తీసుకుని సురేష్ ఇంటికి వెళ్తుంది. మీ నుండి ఈ హోటల్ కొన్న వ్యక్తి నుండి నేను ఈ హోటల్ని విడిపించాను. ఈ పత్రాలు తీసుకోండి. సురేష్ ఆ పత్రాలు తీసుకోడు. మీరు నన్ను చదివించడానికి మీ హోటల్ని అతనికి అమ్మేశారు. ఒకరి మీద ఆధారపడి బ్రతకడం ఇష్టం లేదని నాతో చెప్పారు కదా. ఈ హోటల్ మీ పేరు మీద ఉంటే మీరు ఎవరి మీద ఆధారపడకుండా సంతోషంగా బ్రతకొచ్చు. మీ నన్ను వద్దు అనుకున్నా మీరు సంతోషంగా బ్రతకడమే నాకు కావాలి అని పత్రాలు సురేష్ చేతికిచ్చి వెళ్ళిపోతుంది. ఒకరోజు వరుణ్ కారులో వెళ్తూ ఉండగా కారు బ్రేక్ డౌన్ అవుతుంది. వరుణ్ కారు కిందకి దిగుతాడు. భిక్షగాళ్లకు ఫుడ్ ప్యాకెట్లు పంచుతున్న సురేష్ని చూస్తాడు. కాని అతనే సురేష్ అని వరుణ్కి తెలీదు. వరుణ్ అక్కడికి వెళ్ళగా బిచ్చగాళ్ళు ఈ విధంగా మాట్లాడుకోవటం వింటాడు. ఈయన మనకి రోజు భోజనం తీసుకొస్తున్నాడు. ఈ చలికాలంలో మన బాధను అర్థం చేసుకుని రగ్గులు కూడా తీసుకొచ్చాడు. ఈ రోజుల్లో కూడా ఇట్టాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాం. వరుణ్ అతని దగ్గరికి వెళ్ళి, వీళ్ళ గురించి ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకో. వీళ్ళకి మీరు ఇంత సాయం చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఇంతకీ మీ పేరు? నా పేరు సురేష్. ఈ దగ్గరలోనే నాకు ఒక భోజనం హోటల్ ఉంది. అది విన్న వరుణ్కి సౌమ్య పెళ్లి చేసుకోవాలి అనుకున్న సురేష్ అతనే అని అర్థమవుతుంది. అప్పటికి వరుణ్కి సురేష్ అంటే చెడు ఉద్దేశం ఉంటుంది. సురేష్లోని ఈ మంచి కోణం చూసిన తర్వాత అతని గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటాడు. మీ హోటల్ నుండి నేను కూడా కొన్నిసార్లు భోజనం తెప్పించుకున్నాను. ఇంతకీ మీరు? నా పేరు వరుణ్. నేను ఈ జిల్లాకి ఏసీపీని. సౌమ్య పెళ్లి చేసుకోబోతుంది అతన్నే అని సురేష్కి అర్థమవుతుంది. దాంతో సురేష్, సరేనండి, నేను బయలుదేరుతాను. నా కారు బ్రేక్ డౌన్ అయింది. నేనింకా భోజనం చేయలేదు. నన్ను మీ హోటల్కి తీసుకెళ్తారా? సరేనండి, రండి. హోటల్కి వెళ్ళిన తర్వాత, మీరు ఐఏఎస్ చదివించిన సౌమ్యని నేను పెళ్లి చేసుకోబోతున్నానని మీకు తెలిసే ఉంటుంది కదా? తెలుసండి. నువ్వు తనని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదన్నావని సౌమ్య చాలా బాధపడింది. పాపం సౌమ్యకి తెలియదు కదా నువ్వు దూరం అయ్యావని బాధపడాల్సినంత గొప్పవాడివి కాదని. సురేష్ ఇవి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇప్పుడు నీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి కదా, ఆ డబ్బుతో హోటల్ని ఇంకా డెవలప్ చేయొచ్చు కదా. నా దగ్గర ₹1,00,00,000 ఉండటం ఏంటండి? అదేంటి, సౌమ్యని పెళ్లి చేసుకోకుండా ఉండటానికి నువ్వు మా నాన్న దగ్గర ₹1,00,00,000 తీసుకున్నావు కదా. అది విని సురేష్ తన మనసులో, మినిస్టర్ గారు నేను డబ్బు తీసుకున్నానని అబద్ధం చెప్పుంటారు. అయినా ఇతని దృష్టిలో నేను చెడ్డవాడిగా ఉండటమే మంచిది. సౌమ్యని పెళ్లి చేసుకొని ఏ గుర్తింపు లేకుండా బ్రతకటం కంటే ఆ ₹1,00,00,000తో సంతోషంగా బ్రతకచ్చు అనిపించింది. అందుకే మీ నాన్నగారి దగ్గర డబ్బు తీసుకొని సౌమ్యని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని చెప్పాను. కొంచెం సేపటి క్రితం నిన్ను చూసి మా నాన్న చెప్పింది అబద్ధం అనుకున్నాను. నువ్వు ఇంతటి నీచుడువని సౌమ్యకి తెలీదు. నీతో మాట్లాడడానికి నాకు అసహ్యంగా ఉంది అని అక్కడి నుంచి వరుణ్ వెళ్ళిపోతాడు. ఇదంతా పక్క గదిలో ఉన్న సురేష్ మేనకోడలు అక్షర వింటుంది. అక్షర తర్వాతి రోజు స్కూల్కి వెళ్తున్నట్లు రెడీ అయ్యి వరుణ్ ఆఫీస్కి వెళ్తుంది. సురేష్ మా మావయ్య మీకు అబద్ధం చెప్పాడు అంకుల్. మీకు నిజం తెలియజేయడానికి నేనిక్కడికి వచ్చాను. వరుణ్ ఆ పాప దగ్గరికి వెళ్ళి, చెప్పమ్మా, ఏంటా నిజం?
మీ నాన్నగారు మా మావయ్యకి డబ్బు ఇస్తానన్న మాట నిజమే, కానీ మా మావయ్య ఆ డబ్బు తీసుకోలేదు. అయితే మీ మావయ్య సౌమ్యతో పెళ్ళెందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు? మా మావయ్య మా అమ్మతో స్థాయి స్తోమత అని ఏదో చెప్పాడు, కానీ నాకు అర్థం అవ్వలేదు. సురేష్ సౌమ్యతో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవటానికి అసలు కారణమేంటో వరుణ్కి అర్థమవుతుంది. వరుణ్ ద్వారా జరిగిందంతా సౌమ్య తెలుసుకుంటుంది. ఇద్దరూ కలిసి సురేష్ని కలుస్తారు. మీ నన్ను పెళ్లి చేసుకోకూడదని ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలిసింది. మీకంటే నాకు స్థాయి స్తోమత ఎక్కువని ఎలా అనుకున్నారు? నాకు నిన్ను పెళ్లి చేసుకునే అర్హత లేదు సౌమ్య. నా వల్ల సమాజంలో నీ స్థాయి తగ్గకూడదు. ఆగిపోయిన నా చదువు నీ వల్ల మళ్ళీ మొదలైంది. చిన్నప్పటి నుండి కష్టపడి కట్టించుకున్న హోటల్ని నా చదువు కోసం అమ్మి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చావు. మట్టి ముద్దలా ఉన్న నన్ను అందమైన శిల్పంలా మార్చావు. ఇంత చేసిన నీకు నన్ను పెళ్లి చేసుకునే అర్హత లేదని ఎలా అనుకుంటున్నావు? మనం నది మీద ప్రయాణం చేసేటప్పుడు ఎన్ని ఆటుపోట్లున్నా పడవలోనే ప్రయాణిస్తాం. నది దాటిన తర్వాత పడవ దిగి చక్కని రహదారిపై ప్రయాణం చేస్తాం. నీ నది ప్రయాణం నువ్వు ఐఏఎస్ అవ్వటంతో ముగిసిపోయింది. ఇప్పుడు నువ్వు పడవ దిగి అందమైన రహదారిపై ప్రయాణించాలి. నువ్వన్నట్లుగా రహదారి మీద ప్రయాణం సజావుగానే ఉంటుంది, కానీ రహదారిపై ప్రయాణం చేయాలంటే వెలుగుండాలి. చీకటితో నిండిపోయిన నా జీవితంలోకి వెలుగు తీసుకుని వచ్చింది నువ్వే. మళ్ళీ నన్ను చీకటిలో వదిలేసి వెళ్ళిపోతావా? అదే ప్రయాణంలో నీలాంటి మంచి తోడు కూడా ఉంటే ప్రయాణం చాలా సంతోషంగా ఉంటుంది. సురేష్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. నువ్వు చాలా గొప్పవాడివి సురేష్. నువ్వు ప్రేమించిన అమ్మాయి గొప్ప స్థాయిలో ఉండాలని ఆ ప్రేమను సైతం వదులుకోవాలనుకుంటున్నావు. కానీ నీ ఆలోచన సరైంది కాదు. సౌమ్య మా కుటుంబంలోకి వస్తే తన స్తోమత పెరగచ్చు, కానీ నిన్ను పెళ్లి చేసుకుంటేనే సౌమ్య సంతోషంగా ఉంటుంది. ఏ మనిషికైనా స్తోమత కంటే సంతోషం ముఖ్యం. నేను కూడా సౌమ్య సంతోషంగా ఉండాలని నీలాగే కోరుకుంటున్నాను. అది జరగాలంటే నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి. నువ్వు నా వెనుక ఉన్నావనే ధైర్యంతోనే నేను జీవితంలో విజయం సాధించాను. నువ్వు జీవితాంతం నా పక్కనే ఉండు. నేను మరిన్ని విజయాలు సాధిస్తాను. సురేష్ సౌమ్య చేయి పట్టుకుని తన అంగీకారం తెలియచేస్తాడు. సురేష్ తన నిర్ణయం మార్చుకోవడంతో రెండు కుటుంబాలు చాలా సంతోషిస్తాయి. కొన్ని రోజుల తర్వాత వరుణ్ సమక్షంలో సురేష్కి సౌమ్యకి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.